చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లల్ని దేవుని మందిరానికి తీసుకొని రారు. అసలు ఆ పిల్లలకి సండే స్కూల్ అంటే ఏంటో కూడా తెలియని వారు ఉన్నారు. ఇంకా ఆశ్చర్యం ఏంటంటే చాలా మంది తల్లిదండ్రులు వాళ్లే దేవుని మందిరానికి వెళ్ళరండి. ఆదివారము ఇంట్లోనే గడుపుతారు. టీవీ చూస్తానో ఏదో ఒక వ్యాపకం పెట్టుకొని సరదాగా గడిపేస్తారు. కానీ దేవుని మందిరాన్ని గురించిన విలువ వాళ్ళకి తెలీదు. ఒకవేళ మీ పిల్లలు పెద్ద అయిన తర్వాత వాళ్ళు తాగుబోతులుగానో, వ్యభిచారులుగానో, దొంగతనం చేసేవాళ్ళు గానో, జోదమాడేవాళ్ళు గానో, లేదా హంతకులుగానో మారిపోతే దానికి కారణము వాళ్లే కాదండి, వాళ్ళకి దేవుని భయము నేర్పించని తల్లిదండ్రులు కూడా, వాళ్ళను దైవ భక్తిలో పెంచని తల్లిదండ్రులు కూడా ఆ పాత్ర ఉంటది. ఒకవేళ వాళ్ళు పెద్ద అయిన తర్వాత మీ మీదే తిరగబడితే దానికి కారణం మీరే అని కూడా ఒకసారి గ్రహించమని ప్రభువు నామములో ప్రేమతో మనవి చేస్తున్నాను. చాలా మంది తల్లిదండ్రులు వాళ్ళ ఇంటి ఎదురుగానే చర్చి ఉన్నా, వాళ్ళ ఇంటి పక్కనే చర్చి ఉన్నా, వాళ్ళ ఇంట్లోకి వాక్యం వినబడేంత దగ్గరలో దేవుని సంఘం ఉన్నా దేవుని సంఘానికి వాళ్ళు వెళ్ళరు. దేవుని బిడ్డల్ని కూడా వాళ్ళు తీసుకొని వెళ్ళరు. వీళ్ళకే దేవుని భయం లేకపోతే బిడ్డలకి దేవుని భయం ఎక్కడి నుంచి వస్తుంది? ఒక